సమయంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఈ విధంగా మీ వాక్కులు నాయన దేనికి పనికి రాని వారమైన మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ మాటలు మా ద్వారా మీరు మాట్లాడించుకుంటున్నందుకే మీకు వందనాలు. నిజం తండ్రి నాయన ప్రభా, ఈ లోకంలో మేము దేనికి పనికిరాని తండ్రి, కానీ మీ మాటలు మాకు అనుగ్రహించి మాకు విలువనిస్తూ మమ్మల్ని నిలబెట్టుకుంటున్నందుకే మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటున్నాను. పరిశుద్ధ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. చెప్పబోతుంది నేను కాదు కానీ మీ వాక్కులు నాయన ప్రభా, మీ ఆత్మతో మీరే నాతో మాతో అందరితో మాట్లాడమని మా ప్రభు మీ ప్రియ కుమారుని యేసయ్య పేరిట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జరుగుతున్న పరిస్థితులు, లోకం యొక్క తీరు బాగుందంటారా? లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నప్పుడు మనకేమైనా అవగాహన వస్తుందా? చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఈ దినము మీకు అందరికీ తెలుసు, వెనిజులా అనే దేశంలో ఏమైంది? ఎంత పెద్ద భూకంపం! వాళ్ళ బిల్డింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయి? వాళ్ళు ఏమైనా లేని దేశమా? కొన్ని బిల్డింగులు కట్టుకోవడం చేతగాని వల్ల అంత పెద్ద పెద్ద బిల్డింగులు పడిపోయేటటువంటి భూకంపం అనేది వెనిజులా దేశంలో. ఇంకా ఆ యొక్క శిథిలాల కింద ఎంతమంది ఉన్నారో కూడా తెలియని లెక్క పెట్టడానికి కూడా కుదరటం లేదు. ప్రస్తుతానికి ఒక 10,000 శవాలు దొరికాయి. ఇంకా ఎంతమంది ఆ శిథిలాల కింద ఉన్నారో అవి తీయడం కష్టం కదా. ఎందుకు? దగ్గర 40 అంతస్తులు బిల్డింగులు పడిపోతే ఆ కింద అంతస్తులో ఉన్నాడని తీయాలంటే ఎప్పుడు కావు? చూడండి, పరిస్థితులు ఏవి కూడా బాగా లేవు. మనం అనేక సార్లు చెప్పుకుంటాం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సమయంలో ఇలా ఉంటుందని. కానీ రాకడ సమీపంగా ఉంది అని మనం ఎంతో కాలం మాట్లాడుకున్నది వేరు, కానీ రాకడకి చాలా దగ్గరలో ఉన్నామనేది నిజము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రాకడ చివరి కడవరి కాలం అంటారు చూసారా? ఈ కడవరి కాలంలో కూడా మనం ఎక్కడున్నామంటే కడవరి నిమిషంలో ఉన్నాం. హల్లెలూయా. ఆ కడవరి నిమిషపు సూచనలే మనకి ఈ తరంలో ఉన్న బిడ్డలకు క్లియర్గా దేవుడు చూపిస్తున్నారు. అంటే ఇంకా మీకు సమయం ఎక్కువ లేదు, మారు మనసు పొంది వస్తే ఇక లోకం నశించుకోబోతుంది. నన్ను నమ్మి మారు మనసు పొందిన బిడ్డలు నేను సురక్షితంగా మన రాజ్యానికి తీసుకెళ్తానని దేవుడు చెప్పడమే ఈ యొక్క సూచన. ఈ సూచనలు చూపిస్తూ కూడా ఒకటేసారి అందరినీ ఎందుకు నాశనం చేయట్లేదంటే నిన్ను నన్ను ఇంకా దేవుడు ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. మనల్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలని ఆయన తాపత్రయం ఇది. ఇలాంటివన్నీ అక్కడ ఇక్కడ చూపించి మనల్ని జాగ్రత్త పడమంటున్నారు. మీ దాకా రాకముందే మీరు జాగ్రత్త పడిపోమంటున్నారు. ఒక వ్యక్తి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, అలైన్ నుంచి దుబాయ్ వెళ్ళడానికి ఎంత ప్రయాణం? స్లోగా నడిపే వాళ్ళకైతే 2 గంటల ప్రయాణం, ఫాస్ట్గా నడిపే వాళ్ళకి గంట పోలు వెళ్ళిపోతారు. 4 గంటలైనా సరే అలైన్ నుంచి బయలుదేరిన వ్యక్తి దుబాయ్ చేరలేదంటే ఏమై ఉంటాడు? ఏమై ఉంటుంది? మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా దారి తప్పి ఎటో దారిలో తిరుగుతూ ఉండొచ్చు. సమయానికి చేరలేదు అంటేనే మనం ఈ లోకంలో బట్టి వెంటనే చెప్పేస్తాం ఏమైంది, అబ్బాయికి దారి తెలియలేదనో లేకుంటే అతనికి ఏదైనా అయ్యిందని, ప్రమాదం జరిగిందనో అని మనం వెంటనే గ్రహిస్తాము. మరి ఇంతకాలం దేవుడు చెప్తున్నా మారు మనసు పొంది సంఘములోకి రావటం లేదు అంటే నువ్వు ఎప్పుడో దారి తప్పిపోయావు. నువ్వెక్కడో నీ జీవితంలో పెద్ద దాంట్లో చిక్కుకుపోవటానికి సాతానికి సమయం ఇచ్చేసి ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది నీకు. కాబట్టి మన జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే ఈ యొక్క డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది మన సంఘంలో ఉన్నారు కాబట్టి ఎగ్జాంపుల్స్ అలాంటివి అయితే బాగా వెంటనే క్యాచ్ చేస్తారని. ఎదురుగా 140 స్పీడ్తో వెళ్తున్న వ్యక్తికి స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి, స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు తగ్గించాలా స్పీడ్, లేకపోతే నేను నా కారు నా ఇష్టం అని అదే స్పీడ్తో వేస్తాను స్పీడ్ బ్రేకర్ మీద వెళ్తే ఏమవుతుంది? ఖచ్చితంగా అది కారు బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు అయితే ముందుకెళ్ళిపోయే యాక్సిడెంట్లో అయిపోతుంది. ఒక స్పీడ్ బ్రేకర్ని దేవుడు చూపిస్తున్నారు అంటే మన జీవితంలో కొంచెం తగ్గమని, కొంచెం ఆగమని, కొంచెం ఆలోచించుకొని ప్రయాణం చెయ్యము. మన జీవితంలోకి ఏదైనా సరే వస్తుంది అంటే దేవుడు తెలియపరుస్తుంది ఏంటంటే అక్కడ మనల్ని కొంచెం ఆగి ఆలోచన చేసుకొని వెళ్ళమని చెప్పేసి సూచనలు. ఇవన్నీ ఈ స్పీడ్ బ్రేకర్ లాంటివే ఈ లోకంలో జరుగుతున్నటువంటి సూచనలు. అంత భయంకరమైన పరిస్థితులు. ఒక అమ్మాయి భర్తని పైనుంచి తోసేసిందట.
నీకు పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పుకోవాలి, కానీ పైనుంచి తోసేస్తున్నారు, లేకపోతే కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేస్తున్నారు, లేకపోతే ఏం చేస్తున్నారు మనుషులు, వాళ్ళకి ఏం ఆలోచన కూడా ఉండటంలా. లోకం ఏమైపోయింది? సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. మనం ఏం కూడా ఎవరిని గురించి జడ్జి చేయడానికి, తీర్పు ఇవ్వడానికి ఏం లేదు ఇక్కడ. సాతాను చేతుల్లోకి పూర్తిగా చిక్కుపడిపోతున్నటువంటి సామ్రాజ్యంలో మనం బ్రతుకుతున్నాం. సాతాను చేతికి చిక్కకుండా ఇంకా మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. అంత క్రూరమైన ఆలోచనలు ఇంకా నీకు నాకు రాకుండా కాపాడుతున్నాడంటే దేవుడు ఆయన మన చుట్టూ ఎంత కంచె వేశాడో మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు నేను ఊరకనే ఇక్కడ రక్షింపబడి కూర్చొని లేము. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఇంత సురక్షితంగా ఏసీలో ఇంత భయంకరమైన ఎండల్లో కూడా కూర్చోగలుగుతున్నాము. నీ తిండి నువ్వు తినగలుగుతున్నావు, నీ భార్యతో నీ పిల్లలతో మాట్లాడుకోగలుగుతున్నటువంటి తృప్తి కలిగిన జీవితం ఉంది అంటే అది దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ, ఉచితమైనటువంటి కృప. హల్లెలూయా. దీనిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అనేక సార్లు నేను తెలియపరిచాను. మనం ఇప్పుడు బాడీకి రక్షణ కొరకు ఎండాకాలం అయితే ఏం చేస్తాం? గబుక్కున కాటన్ షర్ట్లు వేసుకోవాలనో కాటన్ బట్టలు వేసుకోవాలనో ప్రయత్నం చేస్తాం. చలికాలం అయితే స్వెటర్లు వేసుకోవాలని, వర్షాకాలం అయితే రెయిన్ కోట్లు గొడుగులు వాడతామా లేదా? ఎందుకు ఇవన్నీ? దేనికి రక్షణ? మన శరీరం, మన బాడీ కోసం రక్షణ. ఆత్మరక్షణ గురించి ఆలోచించాము. ఒక్కసారి ఇక్కడ మరణిస్తే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నాది రెండు లోకాలు ఉన్నాయి. ఒకటి పాతాళం, రెండు పరలోకం. ఏ లోకానికి వెళ్తుంది? ఈరోజు బాడీ కోసం పౌడర్లు, సోపులు, క్రీములు, ఏదో ఇంకా తెలిసినంత వరకు మనకు చేతనైనంత మట్టుకు ఏదో వాడి ఏదో చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ బాడీ 70 ఏళ్ళు ఉండే బాడీకి ఇంత రక్షణ కోసం ఇన్ని ఏర్పాట్లు చేసిన 70 ఏళ్ళకి ఏమైపోద్ది? శరీరం ముసలి లక్షణాలు వచ్చేస్తాయి, శరీరం అంతా కుంగిపోతూనే ఉంటుంది. కానీ ఆత్మ రక్షణకి నువ్విచ్చే ప్రతి వాక్యము నిన్ను ఇంకా యవ్వనంగా చేస్తుందే తప్పించి నిన్ను వృద్ధాప్యంలోకి తీసుకెళ్ళదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రక్షణ, నీ ఆత్మ రక్షణ కొరకు మనం ఏ ప్రయత్నం చేస్తున్నామో ఒక్కసారి బైబిల్ గ్రంథంలోకి కనుక మనం వెళ్ళి చూడగలిగితే కొన్ని విషయాలు తొందరగా ముగించుకుందాము. హగ్గయి గ్రంథం ఒక్కసారి మనందరం చూడగలిగితే చూడండి, 2వ అధ్యాయము, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము. మనందరం వెళ్ళిపోదాం తొందరగా. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం చదవండి. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును. అసలు కడవరి మందిరం ఏంటి? మునుపటి మందిరం ఏంటి? ఒక కడవరి మందిరం ఉందంట. ఆ మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం మహిమ కంటే కూడా గొప్పగా ఉండబోతుంది అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు సెలవిచ్చుచున్నారు. దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఒక మందిరమును గురించి చెప్తూ ఉన్నారు. ఈరోజు మనందరికీ తెలియవలసినటువంటి మందిరము ఏంటి అంటే సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములోకి మనల్ని దేవుడు చేర్చుకున్నారు. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వచనాల్లో కడవరి మందిరము, మునుపటి మందిరము. దేవునికి మొట్టమొదటిగా మందిరం కట్టింది ఎవరు? హల్లెలూయా. ఇప్పటి వరకు మనం చదువుకున్నాం సొలొమోను గారి సామెతలు. సొలొమోను ఇశ్రాయేలుకి రాజు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారి చేత దేవుడు మొట్టమొదటి మందిరాన్ని ఎక్కడ కట్టించుకున్నారు? యెరూషలేములో. ఇశ్రాయేలు అని పిలువబడుతున్నటువంటి, ఇప్పుడు పిలువబడుతున్న ఇశ్రాయేలులోనే యెరూషలేములో దేవుడు తన మందిరాన్ని కట్టించుకున్నాడు. ఆ మందిరము ఎలా కట్టబడింది గబగబా చూసేసుకుందాం. ఎక్కువ సమయం మనం పెట్టొద్దు. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 3వ వచనము. అక్కడ నేను 2 నుంచి చదువుతాను. చూద్దాము, ఎందుకంటే మన టైం అయితే ఎక్కువైపోతుంది. అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగ సెలవిచ్చింది.
నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడు. యెహోవా నిబంధన మందసమునకు, మన దేవుని పాదపీఠమునకు విశ్రమ స్థానంగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలనని నేను నా హృదయమందు నిశ్చయం చేసుకొని సమస్తమును సిద్ధపరిచితిని. దావీదు గారు అరణ్యంలో తన గొర్రెలు కాచుకునేటటువంటి ఒక వ్యక్తి. ఎవ్వరూ పట్టించుకోలేదు. తండ్రి కూడా నీకు ఎంతమంది పిల్లలు అని అడిగితే ఏం చెప్పాడు? దావీదు గారిని చెప్పాడా? లేదు. తనకున్న పిల్లలందరినీ పిలిచాడు, కానీ దావీదు గారిని మాత్రం పిలవని కూడా పిలవలేదు. అంటే దావీదు గారిని అసలు ఎవరు పట్టించుకున్నటువంటి జీవితము. అలాంటి గొర్రెల కాపరిని దావీదు గారిని దేవుడు ఏం చేశారు? ఇశ్రాయేలీయులకు రాజులు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపరుని రాజుగా చేయగలడు. ఎస్తేరు లాంటి పని పిల్లని రాణిగా చేయగలరు మన దేవుడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో మనకి జీవితంలో అర్థం కావాలి. చూడండి, అక్కడ గొర్రెల కాపరిగా ఉన్న నేను, అంటే నాకు ఏ అర్హత లేని నేను ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడు నిలబెడితే ఆయనకు ఒక మందిరం కూడా నేను కట్టించకపోతే ఎలా అని చెప్పేసి దావీదు గారికి ఒక ఆలోచన వచ్చి, నేను మందిరం కట్టించాలనుకుంటున్నానని తన జనులందరినీ పిలిచి చక్కగా కూర్చోబెట్టి రాజు ప్రసంగం చేశారనమాట. నేను ఇలా కట్టించాలనుకుంటున్నాను. కానీ అప్పుడు చూడండి, అక్కడ 3వ వచనంలో, అయితే నువ్వు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడివి గనుక నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. దావీదు గారికి ఉన్న ఆశ ఏంటి? మందిరం కట్టించాలి. కానీ దేవుడు ఏం చెప్పారంట? నువ్వు అనేక యుద్ధాలు చేశావు, ఆ యుద్ధాల ద్వారా రక్తం ఒలికించావు, కాబట్టి నా నామమునకు ఉండే మందిరం నీ చేత నేను కట్టించుకోవాలని అనుకోవట్లేదు. అలా అనగానే అదే మనలాంటి వాళ్ళకి అనుకోండి ఏమనిపిస్తుంది? ఇప్పుడు నువ్వేం చేయకూడదు దేవుడి పని, నువ్వు రక్తం ఒలికిచ్చావు లేకపోతే నువ్వేదో చేసావు అన్నారు అనుకోండి, మనకేమైపోతుంది? వెంటనే కోపము వచ్చేస్తుంది. నేను ఎప్పటి నుంచో దేవుడి సేవలో ఉంటే నా చేత ఈ పని చేయొద్దంటారా, నన్ను ఆ పని చేయొద్దంటారా అని చెప్పేసి మనకి. కానీ దావీదు గారు దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించి తన కుమారుడికి ఆ పనిని అప్పగించారు. చూడండి, ఎక్కువ సమయం మనం తీసుకోవద్దు. 2వ దినవృత్తాంతాలకు వెళ్ళిపోదాము. 5వ అధ్యాయం 1వ వచనం వచ్చేయండి. 5వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనంతా సమాప్తం చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములు దేవుని మందిరపు బొక్కసంలో చేర్చెను. హల్లెలూయా. ఇక్కడ మందిరం కట్టడం అయిపోయింది. 2వ దినవృత్తాంతాల దగ్గరికి వచ్చేసరికి కుమారుడైనటువంటి సొలొమోను గారు ఏం చేశారంట? మందిరాన్ని కట్టించేశారు. ఆ మందిరం యొక్క శిథిలమైనటువంటి గోడలే ఈరోజు యెరూషలేములో, అంటే ఇశ్రాయేలీలో ఒక గోడ మాత్రమే మిగిలి ఉంది. ఎప్పుడు కట్టింది ఇది? యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు, అలాగే దావీదు గారి పరిపాలన కాలంలో కట్టిన మందిరము గోడలు ఇంకా నిలబడి ఉన్నాయంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క విషయాలు ఎంత నిజమైనవో చరిత్రలో అన్ని సాక్ష్యాలు మనకి ఇంకా నిలబడే చూపెడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు కట్టిన ఆ మందిరంలో దేవుడు నేను ఉంటానని చెప్పేసి అన్నారు ఆ దినము. అయితే ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోవటం వల్ల తర్వాత ఏమైంది? వారంతా బబులోను చెరకు కొనిపోబడ్డారు. ఆ మందిరం మొత్తాన్ని కూడాను రాజైన నెబుకద్నెజరు అనే రాజు పడగొట్టేశాడు. సొలొమోను గారు ఆ యొక్క మందిరాన్ని కట్టినప్పుడు గోడకి మధ్యలో సిమెంట్ వేయలేదంట. ఏం వేసి కట్టాడో తెలుసా? బంగారం వేసి కట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంత అద్భుతంగా కట్టినటువంటి ఆ మందిరాన్ని, ఆ మందిరం యొక్క గోడను పగలగొట్టి మరి బంగారం అంతా దోచుకొని వెళ్ళిపోయారు ఆ దినాల్లో. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు జరిగిన తర్వాత ఇప్పుడు హగ్గయి గ్రంథం దగ్గరికి వచ్చేసరికి ఇందాక దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో వీళ్ళు ఎవరినైతే దోచుకోబడ్డారో వాళ్ళని మరలా వెళ్ళి దేవుడు మందిరం కట్టమంటున్నాడు. నా కొరకు మళ్ళా మీరంతా వెళ్ళి మందిరమును అక్కడ కట్టండి అని చెబితే వాళ్ళు ఏం చేశారో చూద్దాం ఒక్కసారి. హగ్గయి గ్రంథం దగ్గరికి మళ్ళా వచ్చేద్దాం, తొందరగా వచ్చేద్దాము. హగ్గయి గ్రంథం దగ్గరకు చూడండి, 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మందిరము పాడై ఉండగా, ఒక నిమిషం నేను 2వ వచనం నుంచి చదువుతానమ్మా. చూడండి,
సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాకు ప్రత్యక్షమై ప్రవక్త అయిన హగ్గయి ద్వారా సెలవిస్తుంది ఏంటే, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంతీనీసి ఇంట్లో నివసించుట ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా విత్తినా మీకు కొంచెమే పండును. మీరు భోజనం చేయుచున్నా ఆకలి తీరకున్నది, పానం చేయుచున్నా దాహం తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నా చలి ఆగకున్నది. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొనినా జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. మందిరం కట్టమని దేవుడు ఒక రాజును ప్రేరేపించి మరలా ఆ రాజు అన్ని మళ్ళీ డబ్బులు ఇచ్చి అన్నీ ఇచ్చి పంపించాడు. వీళ్ళందరినీ వెనక్కి తిరిగి పంపించి, కోరేష్ అనే రాజు తిరిగి పంపించి మరలా ఎక్కడైతే పడిపోయిందో అక్కడ మీరు మందిరం కట్టుకోండి అని అన్ని పర్మిషన్ ఇచ్చి పంపిస్తే ఆ తెచ్చుకున్న డబ్బులన్నిటితో ఇల్లు కట్టేసుకొని చక్కగా సుఖంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా మందిరం పని ఏం చేశారు? మర్చిపోయారు. మందిరం పనిని గాలికి వదిలేశారు. అప్పుడు మళ్ళా దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఇంకా సమయమే రాలేదు. ఒకరికొకరు ఏం మాట్లాడుకుంటున్నారు? మందిరం కడదామా అని ఎవరన్నా మొదలు పెట్టగానే ఇప్పుడే కాదులే, సమయం ఇంకా రాలేదు అని ఒకరినొకళ్ళు వెనక్కి తగ్గించుకుంటున్నారు తప్పించి ఎవరు కూడా ఉత్సాహపరచుకుని లోపలికి వెళ్ళట్లా. దేవుడు అప్పుడు అక్కడ ఏం మాట్లాడుతుందంటే, అందుకే మీరు ఎంత పండించుకున్నా మీ పంట చేతికి రావట్లేదు, ఎంత పని చేసుకున్నా మీ జీతం మీకు రావట్లేదు. ఎట్టుందట? చిరిగిపోయిన సంచిలో ఎంత వేసిన ఏమైంది? ఇటు చేస్తుంటే కింద నుంచి పోతానే ఉంటుంది. అలా మీ జీవితాల్లో ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకుంటున్నారా? మీరు నా పనిలో సరిగ్గా లేరు అని దేవుడు ఇక్కడ ఆడని హెచ్చరిస్తున్నారు, మనల్ని హెచ్చరింపజేస్తున్నారు. మీరు నా పనిలో, నా యొక్క పని అంటే మనందరికీ దేవుడిచ్చిన పని ఏంటి? ఆయన పరిచర్యలో ఆయనను గురించి మనము ప్రచురం చేయాలి. ఆయన మరణ పునరుద్ధానాల గురించి, యేసుక్రీస్తు ప్రభువు లోకంలోకి ఎందుకు వచ్చారు, ఆయన రక్షణ గురించి నువ్వు ఒక్కరికన్నా చెప్పి ఇంతవరకు నువ్వు సంఘంలోకి తీసుకురాకపోతే నీకున్న జీవితం, మనకున్న జీవితం కూడా ఇలాగే మనలో సంచిలో వేసినట్టే పోతూనే ఉంటాయి. దేవుడు ఇక్కడ మళ్ళా హెచ్చరింప చేస్తున్నాడు. అక్కడ వాళ్ళని హెచ్చరింప చేశారు. ఆ హెచ్చరింప చేసిన వెంటనే వీళ్ళకి భయం వేసింది. 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేసేటప్పటికే వెంటనే వాళ్ళని ఏం చేస్తున్నారో చూడండి. ఆ యొక్క మందిరం కట్టాల్సిన పని మొదలు పెట్టేశారండి. అయితే మొదలు పెడితే చూడండి 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం, పూర్వకాలం ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఎట్టిదిగా కనపడుచున్నది, దానితో ఇది ఎందుకు పోలినది కాదని తోచుచున్నది కదా. ఇప్పుడు వీళ్ళు మందిరం కట్టడం మొదలెట్టగానే సొలొమోను గారు కట్టిన మందిరాన్ని చూసిన ముసలోళ్ళు బతికే ఉన్నారు. అప్పటికి ఇంకా సొలొమోను గారు కట్టిన ఆలయం ఎట్లుంది? బంగారంతో మెరిసిపోతా ఉంది. ఇప్పుడు వీళ్ళు కట్టిన ఆలయం ఎట్లా ఉందంటే నార్మల్గా ఉంది. ఆ ముసలోళ్ళు ఏమంటున్నారంటే, ఆ మందిరంతో అసలు ఈ మందిరము పోల్చదగిందేనా అని ఎగతాళి చేస్తున్నారు. కడుతున్న వాళ్ళని ప్రోత్సహించట్లేదు. ఉంటాం కదా మనుషుల్లో కూడా, ఏదైనా పని చేస్తుందంటే ప్రోత్సహించే వాళ్ళు ఉంటారా, వెనక్కి లాగేవాళ్ళు ఉంటారా? వెనక్కి లాగి మాటలని మనకు కాస్త నిరుత్సాహం తీసుకొచ్చేవాళ్ళే ఈ లోకంలో ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఆ మందిరం గురించి ఎగతాళిగా మాట్లాడుతుంటే దేవుడు కదిలించుకున్నారండి. వెంటనే దేవుడు కదిలించుకున్నారు. చూడండి, వెంటనే దేవుడే 4వ వచనంలో, ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఆయనే ఆజ్ఞిస్తున్నారు. కడుతున్నది ఎవరంటే జెరుబ్బాబెలు అనే వ్యక్తి. ఆ మందిరాన్ని ధైర్యం తెచ్చుకో, ప్రధాన యాజకుడకు యెహోయాదా కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకో, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, నిరాశపడద్దు, నేను ఉంటాను మీ పక్కన, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇది చెబుతూ ఇప్పుడు ఈ వచనం అంటున్నారనమాట. 9వ వచనంకి వచ్చేయండి. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించులని సైన్యములకు అధిపతి. అంటే ఆ ఆలయాన్ని చూసేశారు కదా అందరూ. ఇశ్రాయేలీలో ఆ యొక్క సొలొమోను గారు కట్టిన ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఆ పిక్చర్ ఒకసారి దొరికితే మీరు ఎదికి ఎక్కడ పెట్టండి. ఆ యొక్క టెంపుల్ ఎంతో గొప్పగా ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఆ టెంపుల్ లాగా లేదు, ఇంకొకటి మందిరాన్ని వీళ్ళు కట్టారు. ఇది బాగలేదు కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? ఆ మందిరం యొక్క మహిమ కంటే ఈ మందిరము యొక్క మహిమ మించిపోతుందని చెప్పాడు.
అది ఎప్పుడు జరిగిందో తెలుసా? నేను ఎక్కువ వచనాలు చూపించను, తొందరగా నోటితో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అది ఎప్పుడు జరిగిందో తెలుసా? ఈ రెండో మందిరంలోకి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి వచ్చినది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాటి మందిరంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాత్రమే మాట్లాడారు, ఆత్మతో మాత్రమే మాట్లాడారు. నిజమైన దేవుడు దిగి నడిచి ఈ మందిరంలోకి ఆయన అడుగు పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చి ఆయన చేసిన బోధ కాలంలో యెరూషలేములో ఉన్న ఆలయమే ఈ రెండవ మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిరము యొక్క మహిమ మించిపోయిందా లేదా? తండ్రి అయిన దేవుడే కుమారుడుగా వచ్చి ఆ మందిరంలోకి ప్రవేశించిన తర్వాత ఆ మందిరము యొక్క మహిమ పెరిగిపోతుంది. అదే దేవుడు ఆనాడే హగ్గయి గ్రంథంలో తెలియపరిచారు. కడవరి మందిరం కంటే, మునుపటి మందిరం కంటే కడవరి మందిరం యొక్క మహిమ ఎంతో గొప్పగా ఉంటుందని చెప్పి మించునని తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మందిరంలోకి వచ్చినప్పుడు ఆ మందిరం ఎలా ఉందండి? ఏమని తిట్టారు? దేవుడు మందిరంలోకి వచ్చినప్పుడు, నా మందిరమును మీరు దొంగల గుహగా చేసి ఉన్నారు. నా మందిరాన్ని మీరు ఏం చేశారు? అక్కడ ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఆ మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన మహిమ కలిగిన దేవుడు కాబట్టి ఆ మందిరంలోకి వస్తే మహిమ వచ్చింది. కానీ అప్పటికి అక్కడ ఏం జరుగుతుంది? వ్యాపారం సరిపోతుంది. ఇప్పుడు కాదు మందిరాల్లో, అప్పుడే వ్యాపారాలు అనేవి మొదలైపోయింది. ఎక్కడికక్కడ వ్యాపారం జరుగుతుంటే దేవునికి కోపం వచ్చిన విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చాలాసార్లు బోధ చేసిన విషయాలు మనకు తెలుసు, కానీ కోపపడిన విషయం ఏదన్నా ఉంది అంటే ముఖ్యమైనటువంటి విషయము ఇదే, దేవాలయాన్ని పాడు చేస్తున్నారు. ఈరోజు దేవుని మందిరం ఎవరు? మనము. హల్లెలూయా. ఈ క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వెళ్ళిపోయిన తరువాత ఆయన పాత నిబంధనలు అన్నీ కూడా నెరవేర్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏ మందిరములో గురించి ఆయన మాట్లాడలేదు, కానీ నీ హృదయం అనే మందిరముల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయం అనే మందిరంలోకి ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ హృదయం అనే మందిరంలో ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇదిగో నా సన్నిధి నీ హృదయంలో ఉంచాలని నేను కోరుకుంటున్నాను. కానీ నీ హృదయం దేనితో నింపబడింది? పాపంతో నింపబడింది. ఉండగలుగుతారా దేవుడు? ఉండగలుగుతున్నాడా మన హృదయాలు? ఆయన ఎంతో ఆశతో ఉండాలని వస్తున్నాడు. అందుకే కదా మనం ఇప్పుడు ఆ పాట పాడుకునేది, హృదయం అనేది తలుపునద్ద ఎన్ని విధాలుగా? ఏదో ఒక విధంగా తీస్తావేమో తలుపని. నీకు కష్టమన్నా తెప్పించవచ్చు, నీకు సుఖమన్నా ఇవ్వచ్చు, నిన్ను మేలుతో అన్నా నింపచ్చు, నీకు ఇబ్బంది అయినా తీసుకోవచ్చు. ఎన్నో విధాలుగా నీ హృదయంలోకి వచ్చేయాలని చెప్పి ఆయన సకల విధాల తడతా ఉన్నాడు. కానీ ఏ విధము కూడా మన దగ్గర పని చేయట్లేదు. ఎందుకు? మన హృదయాలు ఎలా ఉన్నాయి? కఠినమైన రాళ్ళులా చేసుకొని కూర్చొని వాటి నిండా ఏవేవో చెత్త ఆలోచనలు నింపుకుంటే దేవుడు వచ్చి ఉండటానికి స్థలము లేదు. అందుకే మనం తీయట్లేదు. అసలు ఆయన తలుపు ఎందుకు తీయట్లేదు? మనకు తెలుసు మన హృదయం ఏంటో. ఇప్పుడు ఆయన వచ్చేస్తే మనం ఏం చేయాలి? చాలా మంచిగా మారిపోవాలి. అది మనకి కష్టం. అన్ని మంచి పనులే చేయాలి, అంత మంచిగా ఆలోచించాలి. అవన్నీ మనకు కష్టం. అందుకే మనం అసలు హృదయాన్ని తలుపు గట్టి బీచ్ చేసుకుంటే పని అయిపోతుంది. అందుకే ఆయనను మనము రానివ్వట్ల. కానీ దేవుడు అక్కడ మందిరం కంటే ఆ మందిరము యేసుక్రీస్తు ప్రభువారు రావటం వల్ల మహిమ మించిపోయింది. కానీ ఈరోజు మన హృదయంలో ఆయన నివాసం చేసి మనల్ని ఇంకా కూడాను రెండవ రాకడలో తీసుకువెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. సంఘం అదే ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నది. ఒక్క వచనాలు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక వచ్చేద్దాం చూడండి తొందరగా. ఎఫెసీయులకు మత్తయి సువార్తకు వచ్చేయండి. ఫస్ట్ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 చదవండి. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు చివరికి ఆయన కోరుకుంటున్న మందిరము సంఘము. సంఘములో నువ్వు నేను ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఈ సంఘం ఎదుట ఏమి నిలబడమంట? పాతాళ ద్వారాలే నిలబడమంట. మరి సంఘానికి దేవుడు ఏమిచ్చారు? అంత ఆధిక్యతనిస్తూ ఉన్నారు. సంఘానికి ఎంత
పాతాళ ద్వారాలు ఇక నిలబడవంట. పరలోక రాజ్యానికి మనకి డైరెక్ట్ పర్మిషన్. అలా సంఘాన్ని ఆయన ఈరోజు ఏర్పాటు చేసుకొని నిన్ను నన్ను ఈ సంఘంలో చేర్చుకొని సంఘంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా ఆయన ప్రేరేపిస్తూ మనం ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నిటినీ అవగాహన చేసుకొని ఆయన రాకడ సమీపంగా ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలి? నువ్వు ఎక్కడుండాలి? లోకంలోనా సంఘంలోనా? సంఘంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తబడే సంఘంలో మనం ఉంటున్నామా లేదా అనేది ఒకసారి మనము పరిశీలించుకోవాలి. సంఘంలో జరగవలసిన 4 విషయాలు మనందరికీ ఎప్పుడు తెలుసు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యం దగ్గరికి రాగలిగితే అపోస్తుల కార్యము 4వ అధ్యాయము అందరూ చూడగలిగితే మొట్టమొదటిగా 2వ అధ్యాయము వారు ప్రజలకు బోధించుటయు కాదు 2వ అధ్యాయము 2వ అధ్యాయం 42 డైరెక్ట్ 42 వచ్చిన చదవండి చాలు, సమయం లేదు కాబట్టి. వీరు అపోస్తల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయటయందు ఎడతెగక ఉండేది. సంఘం దేంట్లో ఉండాలి? వాక్యమందు. ఓకే, బోధ అంటే ఏంటి? వాక్యము. రెండోది సహవాసము, మనం ఒకరితో ఒకరికి సహవాసం కలిగి ఉండాలి. మూడోది రొట్టె విరుచుట అంటే బాప్తిజం, కమ్యూనియన్ తీసుకుంటాం కదా ప్రతి నెల మొదటి వారంలో. కాబట్టి మనము బల్లారాధనలో ఉండాలి. 4వది ప్రార్థన. ఈ 4 ముఖ్యమైనవి. ఇంకా మనం ఏదేదో అనుకుంటున్నాం ఈ లోకంలోవి, నాకు అది లేదు ఇది లేదు అనుకుంటున్నాం. వాటన్నిటి గురించి దేవుడు మాట్లాడుతున్నా. ఈ రాకడ సమీపముగా అంత్యకాలంలో కడవరి కాలంలో ఉన్నామంటే ఈ కడవరి కాలంలో నువ్వు నేను ఉండవలసిన విషయాలు ఏంటంటే వాక్యమందు, అలాగే సహవాసమందు, అలాగే రొట్టె విరుచుట అంటే బల్లారాధన ఎందు, ప్రార్థన ఎందు. ఇవి 4 ఎక్కడ దొరుకుతాయి? లోకంలోనా? సంఘంలో. అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. కడవరి కాలంలో నువ్వు ఎటు తప్పుకోవడానికి వీలు లేదు. నువ్వు తప్పకుండా ఎక్కి రమ్ము. మేడ మీద ఎక్కిన వాడు మేడ మీదే ఉండాలి. తీసుకోవడానికి అది దిగి పోకూడదు. ఆయన రాకడలో మేడ మీద ఎక్కిన వాడు అంటే అర్థం ఏంటి? మేడ మీద ఎక్కిన వాడు అంటే ఆల్రెడీ నువ్వు పరిశుద్ధాత్మ శక్తితోటి సంఘంలో ఎక్కిన పొజిషన్లో ఉన్నావు. నువ్వు మళ్ళీ దిగడానికి ప్రయత్నం చేయకు. తప్పు పనులు చేసి నువ్వు మళ్ళీ దిగడానికి వెళ్ళిపోకు కిందకి. ఆల్రెడీ నువ్వు ఎక్కేసావు, ఒక దగ్గరకు ఎక్కించేశాడు దేవుడు. ఇదిగో ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్తారు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనందరికి ఒక ఉపమానం తెలుసు. ఉపమానం ఏంటి? సమరయ యెరూషలేము నుంచి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరికోకి దిగి వెళ్ళుచుండెను అని అంటది. యెరూషలేము దేవుని యొక్క ఆలయం ఉండే స్థలము, దేవుని సన్నిధి ఉండే స్థలము. యెరూషలేము నుండి ఒక వ్యక్తి, ఒక యవ్వనస్తుడు, ముసలతను కాదు, అక్కడ రాయబడి ఉంటుంది. మీరు ఆ వచనం లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఆయన దిగి వెళ్తున్నాడంట. అంటే యెరూషలేము అనే దేవుని యొక్క మందిరం నుంచి దిగి ఎక్కడికి వెళ్తున్నాడు? పాపలోకానికి వెళ్ళిపోతున్నాడు. యెరికో మంచి స్థలము కాదు. వెళ్ళిపోతూ ఉంటే దొంగల చేతికి చిక్కాడా లేదా? యవ్వనస్తుడే, ఆరోగ్యంగా ఉన్నాడు, అప్పటి వరకు ఎటువంటి దిగులు బాధ లేని వ్యక్తి. ఎందుకు నువ్వు దొంగల చేతిలో పడ్డావు? దిగిపోతున్నావు. దిగటానికి ఇంకా వీలు లేదు. కడగరి కాలంలో నువ్వు ఉన్నావు. ఇక సంఘంలో నువ్వు ఉన్నావు. సంఘంలో ఒక పొజిషన్లో దేవుడు నిన్ను ఉంచేశారు. ఇక మనం ఎప్పటికీ కూడాను దిగిపోయే వారిలోకి ఉండొద్దని దేవుడు హెచ్చరింపు చేస్తూ ఉన్నాడు ఈ కడవరి కాలంలో. అక్కడ దిగిపోతున్నాడు కాబట్టి దొంగల చేతికి చిక్కాల్సి వచ్చింది, దెబ్బలు తగిలించుకోవాల్సి వచ్చింది, బట్టలు చింపేసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తరువాత అటు వెళ్తున్నటువంటి ఒక లేవీయుడు వచ్చాడట. లేవీయుడు అంటే ఎవరు? ఆ రోజుల్లో యాజకత్వం చేసేవాడిని. లేవీయుడికి అన్నీ తెలుసు, ధర్మశాస్త్రం అంతా తెలుసు, ఎవరినైనా బాధల్లో ఉంటే కాపాడాలని తెలుసు, అన్నీ తెలుసు. కానీ లేవీయుడు కాపాడాడా? ఆ వ్యక్తిని చూసి పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి వచ్చారు. అతను ఎవరు? యాజకుడు. అతనంటే మెయిన్ పాస్టర్. అతను కూడా ఆ దొంగల చేతికి చిక్కిన దొంగని, ఆ వ్యక్తిని కాపాడకుండా చూసి వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమరయుడే మంచి సమరయుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నువ్వు నేను దొంగల చేతికి చిక్కావు, వెళ్ళకూడని చోటుకి వెళ్ళావు. నువ్వు రావాల్సిన కష్టాలు కాకుండా వేరే కష్టాలు నిన్ను చుట్టుకున్నాయి. ఇదిగో ఆ సమరయుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. మనల్ని లేవనెత్తాడు. మన కష్టాలను, మన బాధలను, నిన్ను ఎవరైతే కొట్టి పాడేశారో ఆ కొట్టి పాడేసిన స్థితిలో నిన్ను వదిలిపెట్టలేదు. అక్కడి నుంచి లేచి ఎక్కడ తీసుకొచ్చాడు?
పూటకూలవాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పూటకూలవాని ఇల్లు అంటే ఏంటో తెలుసా? సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను అక్కడి నుంచి లేవనెత్తి సంఘంలో తీసుకొని వచ్చాడు. ఆ పూటకూలవానికి ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో నేను 2 దేనారాలు ఇస్తున్నాను, ఇతన్ని జాగ్రత్తగా చూసుకో. ఒక 2 దేనారాలు సరిపోకపోతే నేను మరలా తిరిగి వస్తాను, అప్పుడు నువ్వు చేసిన పనికి ప్రతిఫలాన్ని ఇస్తాను. అర్థమవుతుందా? బాగా డీప్గా ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఆ పూటకులవాని ఇంటికి చేర్చింది యేసయ్యే మనల్ని అందరినీ. సంఘం అనే పూటకులవాని ఇంటికి చేర్చారు. 2 దేనారాలు, పాత నిబంధన కొత్త నిబంధన, దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 దేనారాలతో అతని పోషించు, నువ్వు వాక్యంతో పోషించు. పోషించిన తరువాత సంఘ కాపరికి, పూటకులవాని అంటే సంఘ కాపరి, సంఘంలో ముఖ్యుడు, వాళ్ళకి చెప్తున్నాడు అనమాట, ఇదిగో నువ్వు ఇంకా ఏమైనా చేస్తే నేను మళ్ళా తిరిగి వచ్చినప్పుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను. హల్లెలూయా. నువ్వు చేసే సేవకు, నువ్వు చేసే పనులకి, అన్నిటికీ ఒకవేళ నువ్వు ఇంకా ఎక్కువ పెడితే కనుక వాళ్ళందరికీ నేను తప్పకుండా నీకు మళ్ళీ ప్రతిఫలం ఇస్తాను. మరి ప్రస్తుతానికైతే నేను ఇస్తున్న ఈ భక్తులు, నేను ఇస్తున్న ఈ విశ్వాసిని ఇదిగో ఈ 2 గ్రంథాలతో కాపాడమని దేవుడు చెప్పి వెళ్ళారండి. హల్లెలూయా, హల్లెలూయా. అవమాన భావం అది. మన యేసయ్య మంచి సమరయుడిగా ఆ దినం వచ్చారు. లేవీయుడు వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు, కానీ ఆయన మంచి సమరయుడిగా వచ్చారు. మనందరినీ కూడా ఇక్కడ చేర్చారు, మనందరినీ వాక్యంతో పోషిస్తూ ఉన్నారు. మరలా ఆయన తిరిగి వస్తారు. మనం ఒకరినొకరిని ప్రోత్సహించుకుంటూ వాక్యంతో ఇంకా అనేక మందిని సంఘంలోకి తీసుకొచ్చి అనేక మందికి త్వరగా రక్షణ మార్గాన్ని చూపించాలి. లేకపోతే లోకం ఇలాగే ఉంటుంది, ఒకరినొకరు చంపుకునే స్థితే. ఒకరికొకరికి ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితులే. భర్తకి భార్యకు అనుబంధాలే ఉండవు, పిల్లలనే ప్రేమనే ఉండవు. ఇక రాబోతున్న కాలం సైతాను రాజ్యం అది. దాని ఆలోచనలన్నీ భయంకరంగా ఉంటాయి. అప్పటికే నువ్వు వాక్యంతో నింపబడకపోతే మనం భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతాము. ఆ యొక్క అసూయలు, ద్వేషాలు, కోపాలు అతిగా ఉంటాయి అన్నమాట. అంటే మామూలు కోపంగా ఉండదు అనమాట. ఇక అతి ద్వేషము, అతి కోపము, అతి మోసము ఇలా ఉంటాయి అన్నమాట. ప్రతి పరిస్థితి కూడా అలాంటి స్థితుల్లో మనం ఉండకూడదని కోరుకుంటూ చక్కటి విషయాల్లో దేవుడు మనల్ని ఎదిగింప చేస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మరింతగా ఎదుగుతూ ఆ యొక్క పూటకులవానికి ఎలా అయితే దేవుడు చెప్పారో ఆ విధంగా మన వాక్యంతో పోషింపబడుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు.